కర్నూలు అసెంబ్లీ స్థానానికి కూటమి అభ్యర్థి టీజీ భరత్ నామినేషన్ దాఖలు చేశారు. నగరంలోని పెద్ద మార్కెట్ నుంచి నామినేషన్ కార్యాలయానికి భారీ ర్యాలీతో వెళ్లారు. కర్నూలు ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని డిసైడ్ అయ్యారని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలు కూడా అమలు చేస్తామని టీజీ భరత్ హామీ ఇచ్చారు. బీజేపీ లోక్ సత్తా వీళ్ళందరూ కూడా నాకు వచ్చి ప్రపోజ్ చేయడము, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము, కూటమి వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడము చాలా ఆనందంగా ఉంది నాకు. ఈరోజు కర్నూలులో ఒక సునామీ, జన సునామీ వచ్చింది. హిస్టరీ క్రియేట్ చేసినాం కర్నూలులో. ఇంతవరకు ఇప్పుడే సోమశెట్టి వెంకటేశ్వర గారు చెప్పినారు, ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, చూశారు, మీరు కూడా చూశారు ప్రెస్గా. ఎప్పుడైనా కర్నూలులో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ ఎప్పుడు జరగలేదు. నెక్స్ట్ మే 13th అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ. ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు, ఒక్క ఛాన్స్ భరత్కి ఇవ్వాలా, కష్టపడుతున్నాడు ప్రజల కోసం, 10 ఏళ్ల నుంచి ఓడిపోయినా ప్రజల మధ్యలోనే ఉన్నారు, సేవ చేస్తున్నాము, ఒక ఛాన్స్ ఇస్తే నేను ఇచ్చిన 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేయబోతున్నా. మా 6 గ్యారంటీలు కాక భవిష్యత్ గ్యారంటీ ఇచ్చిన చంద్రబాబు గారు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా నెరవేరుస్తాము.